నమస్తే అండి అందరికీ. మనము ఫ్రాక్స్‌కి కానీ, తర్వాత హ్యాండ్స్‌కి కానీ చిన్నగా ఇలా ప్లీట్స్ ఇస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనకి ప్లీట్స్ అనేది సమానంగా రాకపోవడము, లేదంటే ప్లీట్స్ కొంచెం మనకి తొందరగా ఉన్నప్పుడు అవ్వకపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇది చూడండి ఇక్కడ నేను మీకు ఒక ఈజీ పద్ధతి చెప్తానండి. అయితే ఈ పద్ధతి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ముందుగా ఈ మిషన్లో మనం పెద్ద కుట్టు అనేది పెట్టుకోవాలి. పెద్ద కుట్టు అనేది మనకి ఎంత లాస్ట్ నెంబర్ అంటే అంత లాస్ట్ నెంబరు మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడైతే ఓవర్లాక్ ఇక్కడ మనం చేసినాం చూడండి, ఇక్కడ మనం ఓవర్లాక్ చేసుకున్నాం కదా, కొంచెం కిందికి మనం ఈ పెద్ద కుట్టు వేయాలి. ఇందాక నేను జిగ్జాగ్ పెట్టుకున్నాను కదా, ఇంకా అది అలాగే ఉండిపోయింది, చెక్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా పెట్టేసుకున్నాము. ఈ నార్మల్గా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకి పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత మనకి ఈజీగా గ్యాదరింగ్స్ అనేది వచ్చేస్తాయి. ఇలా గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇస్తూ మనము కుట్టేసుకున్నాం అనుకోండి, భలేగా ఉంటాయి. చూపిస్తున్నాను, చూసే. చూడండి, ఇప్పుడైతే నేను కుట్టు పెట్టుకున్నాను కదా, ఇక్కడైతే నేను కుట్టు పెట్టేశాను కదా. ఇంకా పెట్టిన తర్వాత లాగుతున్నాను చూడండి. మనకి లాగేస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఇలా మనము కొంచెం బాగా దగ్గరగా కాకుండా కొంచెం ఇట్లా అనుకుంటూ అంటే చూడండి మనకి ఫామ్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను. మళ్ళీ ఇంకా కొంచెం కుట్టు వేసి చూపిస్తాను. ఇక్కడైతే దారం చిక్కుబడినట్టుంది, చూద్దాము. దారం అనేది కొంచెం లూజ్గా ఉన్న ఇట్లా మనకి చిక్కుపడతా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దారాలు ఇలా తెగిపోతూ ఉంటాయి కదా అండి. ఇలా తెగిపోయిన వాటిని మనం వెంట తీసేయాలి. లేదంటే ఇలాగే దారం ఊరికే తెగిపోవటము ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం మళ్ళీ చూద్దాం. అలా కొంచెం మనకి గ్యాప్ ఇస్తూ మనం ఈ కుట్టు అయితే పెట్టేసుకోవాలి. అయితే నేను ఫస్ట్ కుట్టాను కదా, అది కొంచెం ముళ్ళొచ్చేసింది. ఆ ముళ్ళొచ్చిన దాన్ని కూడా నేను తీసేస్తున్నాను. మనకి పెద్ద కుట్టు పెట్టడం వల్ల ఏమవుతుందంటే గ్యాదరింగ్స్ అయితే చాలా బాగా వస్తాయి. కాకపోతే ఇలాంటి క్లాతులు తర్వాత సిల్క్వి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా ఇక్కడ వరకు మనం ఆపేసుకుందాం. ఇక్కడ వరకు ఆపేసి కొంచెం దారాన్ని ఎక్కువగా ఉండేటట్టు చూసుకుందాం. ఇలాగా
ఓకేనా? ఇప్పుడు మనము ఏం చేద్దామంటే చూపిస్తాను. ఇక్కడ మనం పెద్ద కుట్టు పెట్టేసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ పెద్ద కుట్టు పెట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం నెమ్మదిగా కొద్దిగా అంటే మనకి ఎంత అయితే అవసరం పడుతుందో అంతగా, ఆ తర్వాత ఇటు పక్క నుంచి ఒకేసారి గట్టిగా లాగామనుకోండి దారం తెగిపోతుంది, మళ్ళీ కుట్టు వేసుకోవాలి. అలా కాకుండా కొంచెంగా మనము ఇలా క్లాత్ని లాగితే మనకి ఫామ్ గ్యాదరింగ్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చిన్నపిల్లల ఫ్రాక్కి, ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ట్రెండీ మోడల్ ఫ్రాక్కి ఇలా కనుక మీరు స్టిచ్చింగ్ అనేది చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పెట్టేస్తా, మనకి ఇట్లా వస్తాయి. మళ్ళీ మనం ఏం చేయాలి, సేమ్ ఇలాగే వీటన్నిటిని కూడా ఇలా టర్న్ అప్ చేసేసుకొని మనము ఇక్కడ నుంచి కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా? ఇంకా ఇప్పుడైతే మనము ఈ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకొని మనం ఫ్రాక్కి అటాచ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ కోట్ మోడల్స్, తర్వాత చిన్నవి మనకి చిన్న పిల్లలవి ఉంటాయి కదా, వాటికి కూడా చాలా బాగుంటాయండి. చూడండి, ఇట్లా ఇంకా అలా ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ కొంచెం కుట్టేసుకొని మళ్ళీ లాగేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. అయితే మొత్తం కూడా మనం ఇదంతా ఎంత పొడవు ఉందో దీన్నంతా కూడా మనం వేసేసామనుకోండి, దారం ఎక్కడైనా తెగిపోతే మనకి ఇబ్బంది అవుతుంది. అంటే అక్కడ నుంచి ఇచ్చేసి మళ్ళీ మనం తీసుకోవడానికి ఉంటుంది, కానీ మధ్యలో తెగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇలా అంతా అంటాం కదా, ఇంకా ఇక్కడ తెగిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇదంతా కూడా స్ట్రైట్గా అయిపోతుంది, మళ్ళీ మనం లాగడానికి కూడా ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఇలా కొద్దిగా మనం వేసుకుంటే, చూడండి ఇవి చిన్నపిల్లల హ్యాండ్స్కి అయితే భలే ఉంటాయండి. మనకి బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా, ఆ బుట్ట హ్యాండ్స్ కూడా దీన్ని ఇలా మనం మధ్యలోకి పెట్టేసి ఇలా గనక పెట్టేస్తే చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకి. తర్వాత ఇంకొకటి ఏంటి, పిల్లలకి కిందికి కూడా హ్యాండ్స్ మనం ఎక్కువగా ఇట్లాంటి మోడల్స్ మనం బుట్ట హ్యాండ్స్ పెడుతూ ఉంటాం కదా, ఆ బుట్ట హ్యాండ్స్కి బదులు మీరు ఇలా ఇచ్చేసిన తర్వాత కిందికి మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఒక గోట్ లాగా ఇలా మనం ఇచ్చామనుకోండి, ఇంకా బాగుంటుంది, లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి. కాకపోతే ఏంటంటే మీరు ఇలా కుట్టాలి అంటే ఈ గ్యాదరింగ్స్ అనేది చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు మీరు ఇట్లా ఓవర్లాక్ అయితే కంపల్సరీ, ఇలా ఓవర్లాక్ అయితే కంపల్సరీ చేయాలి. ఇలా ఓవర్లాక్ చేస్తేనే మనకి చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ముందట మనకి ఇలా ఉంటుంది అనమాట. చూడండి మంచిగా ఎంత బాగా నిల్చుందో, ఇలా ఉంటుంది కుచ్చులుగా భలే ఉంటుందండి. అందులో చిన్నపిల్లలకి కాబట్టి బాగుంటుంది. అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే, మనం వేసుకునే కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మనకి స్ట్రైట్గానే ఉండాలండి. ఆ స్ట్రైట్ మీదనే మనం కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడనైతే నేను ఒకటి పెట్టేసుకున్నాను. ఈ పెటల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పైన ఇక్కడ ఒక చిన్న గీతలా గీసేసుకున్నాను. ఈ గీత మించి రావాలని చెప్పి, లేదు అంటే మనకి టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ మీద మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఎలాగూ ఈ ఓవర్లాక్ ఉంటుంది కాబట్టి మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఈ ఓవర్లాక్ ఆ టెన్షన్ మన అటు ఇటు జరగకుండా ఉంటుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు అటు ఇటు జరుగుతుంది అని అనుకుంటే ఏం లేదండి, ఈ మధ్యలో మనకి ఏమంటారు మిషన్కి సంబంధించినవి, ఆ తర్వాత ఇలా పక్కకు జరగకుండా ఉండేవి చాలా వరకు మనకి ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి. అవి తీసుకున్నా పర్లేదు. ఇంకా కిందికి వచ్చేసి నాకైతే కూర వచ్చింది. కూర వస్తే నాకు అంత బాగా అనిపించలేదు. కూర వస్తే మనకి సింపుల్గా ఉండిపోతుంది ఇంకా అని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే, ఇందులో ఒక
2 ఇంచుల క్లాత్ని ఆ హాఫ్కి చేసేసి నేను ఇట్లా అయితే అంటించేసాను. అంటే మనకి ఇట్లా గోట్లాగా వచ్చేసింది చూడండి. అయితే మనకి ఇప్పుడు చూస్తే ఏంటి ఇది ఇంతేనా అనిపిస్తుంది కదా. మనం టోటల్గా లుక్ అనేది ఫ్రాక్ అయిపోయిన తర్వాతే చూద్దాం. అసలు ఏం ఫ్రాక్ అనుకున్నాము ఏంటి అనేది కూడా మనం చూద్దాము. కాకపోతే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏది రాదు, ఇదైనా రావాలి అని చెప్పి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న టిప్సేనండి మనకేంటంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకేంటంటే కోరా వచ్చిందనుకోండి, ఈ కోరాకి కూడా నేను ఇదే క్లాత్ వేసాను అనుకోండి, డిఫరెంట్ ఏమీ ఉండదు దీనికి. ఆ తర్వాత మనం ఇది వేసిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని మనం ఇలా గ్యాదరింగ్స్ లాగా అంటే 2 పక్కల మనం ఓవర్లాక్ చేయాలి. ఓవర్లాక్ చేసేసి మధ్యలో మనం పెద్ద కుట్టు వేసేసి గ్యాదరింగ్స్ ఇట్లా గట్టిగా లాగేసామనుకోండి, మనకేమవుతుందంటే ఇక్కడ భలే కుచ్చిలుగా భలే ఉంటుందండి. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటే, అందులోనూ ఒక 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ బేబీ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి వేస్తే అసలు చాలా బాగుంటుందండి ఫ్రాక్స్ ఇట్లాంటివి. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళకి వేస్తే అంతగా మంచిగా అనిపించదు. కానీ ఇంకా మనకి ఏమంటారు, మనకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వేసేస్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను దీనికైతే ఇట్లా గ్యాదరింగ్స్ అయితే చెయ్యాలనుకున్నాను. కాకపోతే నాకు ఏంటంటే కోరా వచ్చింది కదా, కోరా రావటం వల్ల నేను ఇలా అయితే కుట్టేసుకున్నాను. ఇంకా దీనికి చాలా వరకు పైపింగ్స్, తర్వాత గోల్డ్ కలర్ పైపింగ్స్ ఇలా వేస్తారండి. గోల్డ్ కలర్ పైపింగ్స్ అయితే, కానీ గోల్డ్ కలర్ పైపింగ్ మనకి కింద వేస్తారా అంటే కింద కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలకు ఏమంటారు అంత ఒత్తుకున్నట్టు, వాళ్ళకి అంత చిరక్గా ఉంటారు కాబట్టి మనం వేయలేదు. వేరే గోల్డ్ కలర్ మనకు ఉంటుంది కదా, ఆ గోల్డ్తోని మనం కింద వేసుకోవచ్చు. ఆ పైపింగ్ అంటే మనం దారంతో వేస్తారు కదా, అది కాదండి, నార్మల్ పైపింగ్ అనమాట. డ్రెస్లకు కూడా కోరాస్ ఇట్లా వేస్తూ ఉంటారు. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇదైతే ఇలా మనం అయిపోయింది. ఇంకా ఇది మొత్తం అయిన తర్వాత బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. కాకపోతే నేను చెప్పాలనుకుంటే చెప్పనా లేదా అర్థం కాలేదు, కానీ మొత్తానికైతే ఈ గ్యాదరింగ్స్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే మీకు కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటాను. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇట్లా మనం లాగేస్తే వచ్చేస్తుంది అంతే. ఇది మనకి బాగా దగ్గరగా కావాలనుకున్నా కానీ మనం బాగా దగ్గరగా ఇలా అంటే అయిపోద్ది. కాకపోతే మనకి ఏంటంటే చూడండి, దారం తెగేలాగా ఉంది. ఇంకా కొంచెం దగ్గరగా అంటే దారం తెగిపోయింది అనుకోండి, ఇంకా వేస్ట్ అనమాట. అందుకని చెప్పి ఇంతతో నేను ఆపేస్తున్నాను. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ నేను కుట్టు వేస్తాను. ఈ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మనం సేమ్ ఇలాగే అన్నాం అనుకోండి, ఈ గ్యాదరింగ్స్ అనేవి ఇలా వస్తాయి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఓకే అండి, ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ టిప్ మీకు కానీ యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దాకా చెప్పాను కదండి గ్యాదరింగ్స్, ఆ గ్యాదరింగ్స్ అయితే ఈ ఫ్రాక్ కోసమే. ఇంకా కలర్ అయితే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. కుట్టిన తర్వాత ఇంకా మొత్తం విప్పదీసి ఆ తర్వాత మళ్ళీ వేరే గ్యాదరింగ్స్ అయితే నేను సెట్ చేసాను అనమాట, సేమ్ సెల్ఫ్ కలర్తోని. అలా చేసిన తర్వాత నాకైతే ఫ్రాక్ ఇంకా బాగా అనిపించింది. చూడండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ అయితే ఇది. అంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.